నిన్నైతే వంశీకి షాక్ కొట్టేసింది. సో అందుకోసమని ఈ వైరింగ్లో అన్నీ సెట్టింగ్ చేస్తున్నాము. నిన్న వచ్చేసి వంశీకి అయితే షాక్ కొట్టేసింది అనమాట. అందుకని ఈరోజైతే వైరింగ్ అదంతా అయితే సెట్ చేస్తున్నాడు. చూడండి, ఒకసారి బుద్ధి వస్తే కానీ మనం ఏం చేయం కదా. సో ఆ విధంగా అనమాట వంశీ కూడా. మా బోర్డు వచ్చేసి కిందనైతే పడిపోయింది అనమాట. మా అతను తల మీద పడింది. ఇంకా నేను మా క్లాత్ లాంటిది, బ్యానర్ లాంటిది తల మీద పడింది కాబట్టి సరిపోయింది. అదే ఎడ్జిల్లో ఉన్న ఇనుము కానీ పడి ఉంటే ఇంకా ఏమయ్యేదా అనమాట. ఈరోజు కాదు, రేపు మార్నింగ్ సరికి 3 o'clock అయితే వైజాగ్లో ఉండాలి. స్టూల్ తీసుకోండి ఓపిక. ఎండ్ ఎఫెక్ట్ అనుకుంటా ఫాలో అవుతున్నా కదా. కేరా ఉంది ఇప్పుడు 9వ గంటకి తినమన్నా. ఓపిక అనేది లేదనమాట. అసలు ఏంటి అసలు అర్థం కావట్లేదు. ఈవినింగ్ అయితే చెప్తానన్నారు. ఒక క్లయింట్ వచ్చేసి మే 14th అయితే మేకప్కి అడిగారు. బట్ మీరు ఎందుకంత అమౌంట్ చెప్తున్నారు, కాస్ట్లు చెప్తున్నారు అనేది అంటున్నారు అనమాట. బట్ ప్రోడక్ట్ వాడేది బట్టే ఉంటుంది. మీకు కొంతమంది మాయిశ్చరైజర్ అయితే తక్కువ కాస్ట్లోనే వాడేస్తారు. సో మీకు వాళ్ళైతే తక్కువగా ఒప్పుకుంటారనమాట. బట్ మనం వాడేది క్లయింట్ స్కిన్కి ఎటువంటి హార్మ్ఫుల్ కాకూడదు అనేసుకొని మంచిదైతే వాడతాము. దానివల్ల బ్రైడల్ పేర్ సిట్టింగ్ వచ్చేసి ఎంత అనేసుకొని ఉంటుంది కదా. అవి చెప్తుంటే అంత కాస్ట్ వద్దులేండి అనేసుకొని అయితే అక్కడే ఆపేస్తున్నారు అనమాట అడిగేసి. బట్ మీరు కూడా కొంచెం ఎవరైనా బుక్ చేసుకునేటప్పుడు వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ ఏంటి, మాయిశ్చరైజర్ ఫస్ట్ అనమాట ఏం వాడుతున్నారా అనేది అడగండి. డేట్ వచ్చి 9. సో నిన్న 8వ తేదీ కాబట్టి రెంట్ అయితే పే చేసేసామన్నమాట. ఈరోజు నుండి ఇంకా మళ్ళీ బిజినెస్లో ఎంత వస్తుందో చూసుకొని మళ్ళీ రెంట్ పే చేయడము, మళ్ళీ స్టాక్ తెచ్చుకోవడం. ఈ మంత్ ఎలా ఉంటుంది, మాకు 8 to 8 month లా ఉంది ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే 8వ తేదీన రెంట్ కట్టాలి అండ్ సామాన్లు కూడా తీసుకురావాలన్నమాట. సో అలా సైబిల్టేనియస్గా మేమైతే చేసుకుంటున్నాము. ప్రజెంట్ షాప్కి వచ్చేసాను. షాప్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే మొత్తం దుడిసేసాను. దీపం ఒకటి పెట్టాలన్నమాట, పెండింగ్ ఉంది. ఆ దీపం పెట్టేసిన తర్వాత మాట్లాడుకుందాం. షాప్ దగ్గర ఇంకా దీపం పెడుతున్నాను. అసలు లేదు కదా, నేనే పెట్టాల్సి వచ్చిందనమాట. ఏంటి బ్రో అబ్బాయి అయ్యుండి మీరు దీపం పెడుతున్నారని మీరు అడగచ్చు. షాప్ అంటే రెగ్యులర్గా మనం దీపం అనేది పెట్టాలి. అంటే ఏ మతం వాళ్ళు ఆ మతాన్ని పూజించుకోవడం తప్పులేదు. అదేవిధంగా షాప్లో ఇలాంటి పాజిటివ్ వైబ్ ఉంటేనే మనం పాజిటివ్గా రన్ చేయగలం అనమాట. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు నేను పూజ చేయకుండా నార్మల్గా ఉన్నాను అనుకోండి, బేరం అయినా అవ్వకపోయినా కొంచెం అదోలా ఉంటుంది. అదే పూజ చేస్తాననుకో ఒక పాజిటివ్ వైబ్ అనమాట. ఖచ్చితంగా బేరం అవుద్ది అని చెప్పి ఒక చిన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకే నేను పూజ అనేది చేస్తాను. సో మీరు కూడా ఒకవేళ క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, ముస్లిం అయినా సరే మీ దేవుడిని మీరు ఇలా ప్రేయర్ చేయండి. ఒకవేళ షాప్ పెట్టుకున్న వాళ్ళకి చెప్తున్నాను నేను. ఇలా చేయడం వల్ల ఒక పాజిటివ్ వైబ్ అనేది మన షాప్లో క్రియేట్ అవుతుంది అనమాట. సో నేను అందుకే అసలు లేకపోయినా పూజను చేస్తాను, దీపం పెడతాను, అగరత్తులు వెలిగిస్తాను అండ్ కౌంటర్కి అండ్ అన్నిటికి కూడా నేను అగరత్తులు అయితే చూపించి నా పూజని నేను కంప్లీట్ చేస్తాను. నిన్నైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత గట్టిగా షాక్ కొట్టిందనమాట నాకు. సో అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేసేదే కాదు అది. సడన్గా ఇలా పూలు పట్టుకున్నాను, ఇంకా ప్రాణం పోయినంత నొప్పి అయితే వేసిందనమాట. చాలా ఇబ్బంది పడ్డాను నేనైతే. ఏదైనా అయి ఉంటే ఏంటి పరిస్థితి అని చెప్పి రాత్రి అంతా ఆలోచించాను. లాస్ట్ టైం చెప్పాను కదా బోర్డు పడిపోయిందని చెప్పి. బోర్డు అయితే మాత్రం పడిపోయింది అనమాట. వెల్డింగ్ అతన్ని పిలుస్తుంటే అతనైతే రావట్లేదు. నాకు తెలిసిన ఒక అతనే ఉన్నాడు, అంటే మన బోర్డు ఫిక్స్ చేసిన అతను. సో చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇదిగోండి బోర్డు అయితే పడిపోయింది. ఇది 14 feet అడుగు. ఇది సగం పట్టింది, ఈ రూమ్లోనైతే సగం పట్టింది. ఇంకా డోర్ కూడా వేయడం కావట్లేదు అనమాట. ఈ బోర్డు రేపు ఎలాగైనా ఫిట్టింగ్ చేయాలి. అసలు రేపు ఉంటుంది కాబట్టి ఇంకా ఫిట్టింగ్ చేయించేస్తాను అనమాట. సో వస్తే పర్వాలేదు, తను ఉంటుంది కాబట్టి ఇంకేమైనా సామాన్లు తేవాలన్నా ఏమైనా చేయాలన్నమాట. అండ్ ఇంకొకటి మీద దానికి సపోర్ట్ లేదు, ఇక్కడ నుండి ఇక్కడికి సపోర్టివ్గా ఒక రాడ్ వేయించి మనమైతే ఈ బోర్డు ఫిక్స్ చేయించాలన్నమాట. నార్మల్గా వేస్తే మాత్రం అసలు ఉండదు. సో అది చేయించిన తర్వాతే మనకు అవుతుంది. ముందు ఈ బైండింగ్ వైర్లతో కట్టేశారు, అది నిలబడలేదు గాలికి. ఖచ్చితంగా సపోర్టింగ్ రాడ్స్ అనేది ఉండాలి, అది ఉంటేనే మాత్రమే మనం బోర్డు ఫిక్స్ చేయగలము.
మధ్యాహ్నం బెండకాయ కర్రీయే కదా అని చెప్పి ఇంకా వీడియో అనేది పెట్టలేదు, చూపించలేదు మీకైతే. అసలు ఈవెంట్ కంప్లీట్ అయిపోయిందంట. యాక్చువల్లీ నైట్ 12 అలా అయిపోవాల్సింది ఈరోజు కూడా, కాకపోతే ఇంకొంచెం బేగా వచ్చేస్తుంది ఈరోజు. 9కి అలా అయితే మ్యాక్సిమం వచ్చేస్తుంది. ఈ వీడియో పోస్ట్ అవ్వాలి కాబట్టి ఇప్పుడైతే ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను. అంటే డైలీ వీడియోస్ పెడదామని చెప్పి చిన్న వీడియో ఉన్నా మ్యాక్సిమం ఎడిట్ చేసి పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. తనైతే మ్యాక్సిమం వచ్చేస్తుంది. అంటే మార్నింగ్ ఒక ఈవెంట్కి వెళ్ళిందంట, అంటే 2-3 ఈవెంట్స్ ఉంటాయని చెప్పింది 1 డేలో. బట్ సాయంత్రం అయితే క్యాన్సిల్ అయిందంట ఈవెంట్. దానివల్ల ఏంటంటే ఇప్పుడు బయలుదేరిపోయింది, ఆల్రెడీ బస్సులో ఉంది. 9 గంటలకి అలా అయితే మ్యాక్సిమం ఇక్కడికి వచ్చేస్తే ఇంక ఇంటికి వెళ్ళిపోతాము. ఈరోజు పెద్దగా తీయడానికి కూడా ఏం లేదు, షాపులో ఎక్కువ ఉండిపోవడం వల్ల పెద్దగా తీయలేదు. టైం వచ్చి 6:30 అవుతుంది. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కొంచెం షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. వ్లాగ్స్ డైలీ పెడదామనే కాన్సెప్ట్లో పెద్దగా కంటెంట్ ఏమీ ఉండట్లేదు అనమాట, షాప్లో ఎక్కువ అయిపోవడం వల్ల. చూద్దాం ఇంకా ఫర్దర్గా ఏదైనా హౌస్ తీసుకుందాం అనుకుంటున్నాం కదా, ఒకవేళ తీసుకుంటే అప్పుడు ఇంకొంచెం కంటెంట్ అనేది ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బెండకాయ కర్రీ కదా ఏం పెడదామని చెప్పి ఇంకా పెట్టలేదు.